తీయని మాటలకు తెలంగాణలో 569 మంది బలి. హనీ ట్రాప్ డేటింగ్ యాప్ల వల్ల ఏడాదిలో 3 కోట్లు గుల్లైపోయాయి. డేటింగ్ యాప్స్ని గుడ్డిగా నమ్మొద్దని పోలీసులు సలహా ఇస్తున్నారు. మ్యాట్రిమోనీ సైట్స్లోనూ విచ్చలవిడిగా మనీ మోసాలకు పాల్పడుతున్నారు. తీయగా మాట్లాడితే అనుమానించాల్సిందేనంటూ సైబర్ సెక్యూరిటీ వార్నింగ్స్ ఇస్తోంది. డబ్బు టాపిక్ తెచ్చారా అక్కడికక్కడే ఆ రిలేషన్ని కట్ చేయాలని చెప్తున్నారు పోలీసులు. మోసపోయామని గుర్తిస్తే వెంటనే 1930కి కాల్ చేయాలని సూచించారు. మర్డర్లు, రేపులు, ఇతర బ్లడీ క్రైమ్లపై గతంలో రివ్యూలు జరిగేవి, డేటాలు వచ్చేవి. కానీ ఇప్పుడు మోసాలు, హనీ ట్రాప్లు, సైబర్ క్రైమ్ నేరాలు అంతకంటే ఎక్కువ అవుతున్నాయి. ఈ లెక్కలపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ సాయిశ్రీ నుంచి మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. సైబర్ నేరాల గురించి అనేక రకాలుగా పోలీసులు ఒకవైపు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. కానీ ఏదో ఒక రూపంలో సైబర్ ఫ్రాడ్స్టర్స్ అమాయకులని మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా డేటింగ్ యాప్స్లో సైబర్ క్రిమినల్స్ దూరారు. అనేక రకాలుగా డేటింగ్ యాప్స్ని ఇన్స్టాల్ చేసినటువంటి వారిని సైబర్ ఫ్రాడ్స్టర్స్ మోసం చేస్తున్నారు. అసలు ఈ డేటింగ్ యాప్స్ ద్వారా ఎట్లా అమాయకులు మోసపోతున్నారు, ఇప్పటి వరకు ఎంతమంది బాధితులుగా ఉన్నారు, మనతో మాట్లాడేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ సాయిశ్రీ గారు మనతో ఉన్నారు. మ్యామ్, అసలు ఏంటి ఈ డేటింగ్ యాప్స్ ఎంతవరకు సేఫ్ అని భావించవచ్చు? పీపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ ది ఫిజికల్ దే ఆర్ గోయింగ్ ఫర్ ది డేటింగ్ యాప్స్. సో దాంట్లో భాగంగా వాడుక ఎక్కువ అయిన కొద్దీ ఫ్రాడ్స్టర్స్ కూడా దానిలోకి దూరి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. కలుద్దామని అంటారు, కలవడానికి ఇక్కడ అక్కడ ఇది బుక్ చేద్దాం, అది బుక్ చేద్దాం అట్లా అని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టించి తీరా అక్కడికి అతను వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవరు ఉండరు. సో అది ఒకటైతే, రెండోది డేటింగ్ అని మొదలుపెట్టి కొంచెం ట్రస్ట్ అండ్ ర్యాపో బిల్డ్ అయిన తర్వాత అర్జెంట్ ఏవో అవసరం వచ్చినట్టు, లైక్ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, ఆర్ సమ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చింది, ఆర్ నేను దీంట్లో ఈ ఇన్వెస్ట్మెంట్ నేను డబ్బులు పెట్టాను, నాకు చాలా డబ్బులు వచ్చినాయి, దీనిలో నువ్వు కూడా ఈ యాప్లో చేరి నువ్వు కూడా ఇన్వెస్ట్ చేయి, చాలా డబ్బులు వస్తాయి, మనం సంపాదించుకుందాము, మనం సెటిల్ అయిపోవచ్చు, ఇట్లాంటి నమ్మబలికి, ఇట్లాంటి మాటలు చెప్పి నమ్మబలికి ట్రాప్ చేయడం జరుగుతూ ఉంది. సో దీనిలో అమాయకులు అని కంటే అవగాహన లేని వాళ్ళు, I have to say they are educated, they know the usage of the digital devices, కానీ వాళ్ళు చెప్పే ఆ స్వీట్ మాటలకి వాళ్ళు అలా విని మోసపోతున్నారు. లాస్ట్ ఇయర్ 512 ఉండింది, ఈసారి 580 ఉన్నాయి కంప్లైంట్స్కి వచ్చేసరికి. కానీ అమౌంట్ చూస్తే, లాస్ అమౌంట్ చూస్తే లాస్ట్ టైంకి ఈ ఇయర్కి డబుల్ అయింది, ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్ అయింది. సో దాని అర్థం ఏంటంటే చాలామంది దాన్ని నమ్మి మోసపోతున్నారు. నంబర్స్ పెరగకపోయినా దానిలో మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని దాని అర్థము. జస్ట్ లైక్ దట్ కొన్ని రోజుల పరిచయానికి డబ్బులు వేరే ఎవరినైనా సరే డబ్బుల విషయంలో నమ్మొద్దు, అండ్ ఇమ్మీడియట్గా వచ్చేస్తాయన్న మన గ్రీడ్కి వాటికి లొంగొద్దు అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అమౌంట్ గురించి టాపిక్ వస్తే మాత్రం ఖచ్చితంగా వాటి మీద అలర్ట్గా ఉండండి, ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్సాక్షన్స్ చేయవద్దు. ఒకవేళ ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ గురించి సజెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేషనలైజ్డ్ ప్లాట్ఫామ్స్ని చూస్ చేసుకోవాల్సిందిగా పోలీసులు అయితే చెప్తున్నారు. జర్నలిస్ట్ బాలకృష్ణతో ICCC నుండి ప్రణీత, TV9.